దేవునికి మహిమ కలిగిన గాక. మరి యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలు మనం చదువుకొని దేవుని చిత్తంలో నుంచి కొన్ని మాటలు వివరించుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడినైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునే యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను, ప్రేమ లేనివాడినైతే నేను వ్యర్థుడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చాలా చక్కనైనటువంటి మాటలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడినైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునే యుందును అని చెప్పేసి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ మాట చాలా చక్కనైనటువంటి రీతిగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మనుష్యులు అంటే మనం ఏమైతే ఏ భాషలు అయితే మాట్లాడుచూ ఉన్నామో దేవుని భాష కూడా అలాగనే ఉంటుంది. అన్యుల మధ్య అన్య భాషలలో మాట్లాడుచుందురు అని ఎందుకు చెప్పాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అన్యుల భాష అనగా ఏ ప్రాంతంలో ఎవరు ఏ భాష మాట్లాడితే ఆ భాషలోనే ఆయా ప్రవక్త లేక ఆ ప్రసంగికుడు మాట్లాడాలి. అందుకు అన్యుల భాషలో మాట్లాడుదురు అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుషులు అనేక రకాలుగా అనేకమైనటువంటి భాషలతో మాట్లాడుతుంటారు. తెలుగు మాట్లాడుతారు, ఇంగ్లీషు మాట్లాడుతారు, ఇంకా చెప్పాలంటే ఉర్దూ మాట్లాడుతారు, మలయాళం మాట్లాడుతారు, అలాగే కన్నడ మాట్లాడుతారు, మరి తమిళం మాట్లాడుతారు, మరాఠీ భాష మాట్లాడతారు, గుజరాతీ మాట్లాడతారు, పంజాబీ మాట్లాడతారు, బెంగాలీ మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా భాషలు ఉన్నాయి. ఈ భాషలన్నీ కూడా మాట్లాడతారు. కానీ దైవభక్తుడు పౌలు గారు ఏమంటున్నారంటే, మనుష్యుల భాషలతోనంటే మనుషులందరూ ఏ భాషలైతే మాట్లాడుతున్నారో ఆ భాషలతో నేను మాట్లాడినప్పటికీ కూడా, మరి దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినప్పటికీ కూడా, దేవదూత ఏం మాట్లాడుతాయంటే, దేవదూతలు ఆ సమయమునందు ఆయా సమయములను బట్టి తెలుగులోను మనం మాట్లాడే భాషలో మాట్లాడవచ్చు, హిందీలో మాట్లాడవచ్చు, ఉర్దూలో మాట్లాడవచ్చు, సంస్కృతంలో మాట్లాడవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ కూడా దేవ భాష ఏంటంటే సంస్కృతమే. దేవుడు మాట్లాడే భాష ఎప్పుడు కూడా సంస్కృతంలోనే ఉంటాయి మనకు తెలిసినంత వరకు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏ భాషలో ఆడతాడు అంటే ఎబ్రిలో ఎక్కువగా మాట్లాడతాడు, ఎబ్రి భాష. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవదూతల భాషలలో నేను మాట్లాడినను, కానీ నా యందు అంటే నాలో నా మట్టుకైతే నేను ప్రేమ లేనివాడనై మీ ఎదుట ఉన్నట్లయితే, నేను ఎటువంటి వాడిని చెప్పుకుంటున్నాడంటే, స్కూల్లో బెల్ల వాయిస్తారు, కనేలు మీద సౌండ్ వస్తుంది, అది ఎనపదవ్వచ్చు ఎత్తడదవ్వచ్చు. ఇంట్లో బిందులు ఉంటాయి, ఇత్తడి బిందులు, బిందు మీద కొడితే కైమైన సౌండ్ వస్తుంది. అలాగే ఇత్తడి కంచం మీద కొడితే సౌండ్ వస్తుంది. అలాగే స్టీల్ మీద కొడితే అదొక రకమైనటువంటి సౌండ్ వస్తుంది. ఇలా రకరకాలుగా శబ్దాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. ఇక బండి ట్రైన్ ఉన్నదంటే ట్రైన్కి ఒక రకమైనటువంటి హార్న్ ఉంటుంది, బస్సుకు ఒక రకమైనటువంటి హార్న్ ఉంటుంది, చివరికి వచ్చేసరికి బైకులకి కూడా ఒక రకమైనటువంటి హార్న్ ఉంటుంది. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని వాక్యములో మరి పౌలు గారు ఏమంటున్నారు అంటే, కొరింథీ సంఘానికి రాస్తూ, ఆ సంఘంలో మనం కూడా ఈ రోజున ఒక సభ్యులమే. ఎందుకు అంటే మనము కూడా ఆయన అంగీకరించాము గనుక, ఆయనతో సహవాసం చేస్తున్నాము గనుక,
ఆయనను ఆరాధిస్తూ ఉన్నాము గనుక, ఆయనను ప్రేమిస్తూ ఉన్నాము గనుక మనము కూడా ఈ రోజున ఒక ప్రేమ కలిగినటువంటి వారిగా మనము కనిపిస్తూ ఉన్నాం. ఆ యొక్క కొరింథీయుల్లో ఒక సభ్యులుగా, లేదా మన సాలూరులో ఒక సభ్యులుగా కావచ్చు, లేదా విశాఖపట్నం సభ్యులుగా కావచ్చు, విజయవాడ సభ్యులుగా కావచ్చు, లేదా తమిళనాడు సభ్యులుగా కావచ్చు మనం కనిపిస్తూ ఉంటాం. కానీ ఎక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం కనిపించినప్పటికీ మనలో ప్రేమ అనేది ఒకటి ఉండాలి. ఆ ప్రేమ లేకపోతే ఆ బెల్ల కొడితే ఎలాగైతే సౌండ్ కనేలమైన వస్తుందో, ఆ ప్రేమ లేని వాడి యొక్క పరిస్థితి కూడా ఆ బెల్ల కొట్టినట్టుగానే ఉంటుంది. ఆ కనేలమెంట్ మన శబ్దం ఎలాగైతే వస్తుందో ఆ రీతిగానే ఉంటుంది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను ప్రేమ లేని వాడనైతే అని చెబుతూ ఏమంటున్నాడంటే, మ్రోగెడు కంచును పోలి ఉంటాను, లేదా గనగనలాడేటటువంటి తాళంను పోలి ఉంటాను. కానీ నాలో ప్రేమ ఉంది. ఎందుకు చెప్తున్నాడంటే ఆయన ఇంకో మాట చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక మీరు కూడా ఏం చేయాలి, నన్ను పోలి నడుచుకోవాలి. నా ప్రేమ మీకు నేను చూపిస్తున్నాను కనుక మీ ప్రేమ కూడా నాకు మీరు చూపించాలి. మీ ప్రేమ నాకే కాదు, లోకములో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి కూడా మీ ప్రేమను చూపించాలని చెప్పేసి ఇక్కడ పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. కనుక నాలో ప్రేమ ఉంది, ఆ ప్రేమ మీకు నేను పంచుతున్నాను. ఆ ప్రేమను మీరు పొందుకొని ఏం చేయాలి, అనేకులకు తెలియపరచాలి. అంతేగాని ఆ ప్రేమను పొందుకొని ఇలా బెల్ల కొడితే కనేలు మీద సౌండ్ వచ్చినట్టుగా మీరు ఆ బెల్ల మాదిరిగా వాగడానికి పనికిరారు. మీరు నా గురించి అంటే దేవుని గురించి, దేవుని వాక్యాన్ని చెప్పేవారిగా మీరు ఉండాలి. కానీ మ్రోగే తాళాము మాదిరిగా మీరు ఉండడానికి వీలు లేదని చెప్తున్నాడు. ప్రేమ ఉన్నవాడు చూడండి ఎప్పుడైనా సరే ప్రేమిస్తాడు ఎదుటి వ్యక్తిని, ద్వేషించడు. ఒకవేళ ద్వేషించేవాడు వచ్చి ఈ వ్యక్తిని ద్వేషించిన ఈ వ్యక్తి తనను ప్రేమిస్తాడే తప్ప ద్వేషించాల్సిన పని ఎంత మాత్రం కూడా తనలో ఉండదు. ఈ విషయాన్ని చాలా వరకు మనం గ్రహించము. అంటే నీవు గ్రహించవు. ప్రేమించేవాని లక్షణాలు ఎలాగుంటాయంటే, యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. క్రీస్తు ఈ లోకంలో ఉన్నవారిని ఎంతగానో ప్రేమించాడు గనుక, ఈ లోకాన్ని ప్రేమించాడు గనుక, లోకాన్ని ప్రేమించి భూమి మీదకి వచ్చాడు గనుక ఆయన ఏం చేశాడంటే చివరికి ఈ సర్వ మానవాళి కొరకు తన ప్రాణాన్నే బలిగా అర్పించుకున్నాడు. అది నిజమైనటువంటి ప్రేమ. మరి నీ ప్రేమ ఎలా ఉంది? ఒక్కమారు నిన్ను నువ్వే పరిశీలన చేసుకుంటే నీ ప్రేమ ఎలా ఉందో నీకే అర్థమవుతుంది. కనుక ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమంటున్నాడంటే, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను. అంటే నీలో ఉన్నటువంటి వాక్యాన్ని నువ్వు పంచేటప్పుడు నువ్వు మర్మమైనటువంటి విషయాలను తెలియపరిచేవాడిగా ఉన్నప్పటికీ నీలో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థురాలివే. ఈ వాక్యమే సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ప్రేమించే దానవుగా, ప్రేమించేవాడుగా ఉండాలి. ద్వేషించేవాడుగా, ద్వేషించే దానిగా నువ్వు ఉండటానికి వీలు లేదు అని చెప్పేసి స్పష్టంగా మనకి మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తున్నారు. ఈ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్టయితే ఏం కనిపిస్తుందంటే అంతా ప్రేమ గురించే కనిపిస్తుంది. ప్రేమ తప్ప ఇందులో ఏమీ కూడా మరి మనకి కనిపించదు. చూడండి, చివరిగా ఒక మాట అందులో నుంచి నేను చూపిస్తాను. అందులోనే చివరి మాట ఏంటంటే, ఇప్పుడు అద్దములో చూచినట్టు చూచినగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడిని మనం ఎలా చూస్తున్నామంటే, అద్దంలో నీడను చూస్తే ఎలా చూస్తున్నామో అలాగే మన నీడ అద్దంలో ఎలాగైతే కనిపిస్తుందో, నీ నీడ అద్దంలో కనిపించేటప్పుడు నువ్వు చేయితో పట్టుకొని గిల్లిదారి అనే సరే ఆ నీడ నీ చేతికి దొరకదు. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీవు మాట్లాడాలనుకుని నువ్వు ఆశించినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడే కానీ
నీకు ఆయన నీడగానే ఉన్నాడు, నీడగానే మిగిలిపోయాడు. ఇంగ్లీష్ పదంలో షాడో అంటారు, అంటే నీడగానే మిగిలిపోయాడు ఆయన. కానీ ఆయన ఒక దినాన్న ఆయనను ముఖాముఖిగా నీవు నేను ఈ దినాన్ని ఎలాగైతే కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నామో అదే రీతిగా ఒక దినాన్న ఆయనను ముఖాముఖిగా మనము చూస్తాము. అంతేకాదు ఏం చెప్తున్నాడంటే చూడండి, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎందుకంటే నీలో విశ్వాసం ఉండాలి, అది బలమైనదిగా ఉండాలి. నీవు నిరీక్షణ కలిగి ఉండాలి, అది బలమైన నిరీక్షణ కలిగి ఉండాలి. యేసు కొరకే నిరీక్షించే దానవుగా వాడువుగా ఉండాలి. అయితే నీలో ప్రాముఖ్యంగా ప్రేమ ఉండాలి. ఈ మూడిట్లో ఏది శ్రేష్టమైనది అంటే ప్రేమే. ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడవు, వ్యర్థురాలవు, నువ్వు ఎందుకు కూడా పనికిరావు. నీవు ఒకరిని ప్రేమించే దానువుగా, ప్రేమించేవాడుగా ఉండాలి. నీకు సరిపడా అన్నము ఉండేటప్పుడు అదే సమయంలో ఎవరైనా వస్తే ఆకలి కొని ఉంటే వారికి నీవు మానీసైనా వారికి పెట్టాలి. అది దానిలో ఉన్నటువంటి ప్రేమలో ఉన్నటువంటి మర్మం. నీకు వస్త్రములు ఉన్నాయి, వస్త్రములు లేనివాడు వచ్చినప్పుడు నువ్వు వస్త్రాలు ఇవ్వాలి. అది నీలో ఉన్న ప్రేమ కనపరచటం. ఇక మూడవ విషయం, నీ దగ్గర అన్ని సమకూర్చుకొని ఉండి ఎదుటి వారికి లేనప్పుడు ఆ ప్రేమను నువ్వు పంచటమే నువ్వు ప్రేమ కలిగి ఉండటం అని తెలియచేస్తుంది వాక్యము. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శ్రేష్టమైనది ఏమిటి అంటే నీలో ఉన్నటువంటి ప్రేమ. ఈ ప్రేమ నిన్ను ముందుకు నడిపించాలంటే నీవు ప్రేమ కలిగి